ఇంకొక విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయం. వ్యవసాయదారుడు, రైతు బాగుంటేనే పల్లెలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుందని ఒక నానుడి. అలాంటి వ్యవసాయాన్ని దండుగా ఆలోచనతో పరిపాలనలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అదే కోణంలోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఒకప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వ్యవసాయం పొంతలు తొక్కింది, నదులు పరవళ్ళు దొక్కినాయి, వరుణదేవుడు కరుణించి రైతులను ఆదుకున్నటువంటి స్థితి చూసాం. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానానికి వెళ్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం పూర్తిగా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయిందని చెప్తానికి సిగ్గుపడతా ఉన్నాం. 9వ స్థానానికి వెళ్ళి భారతదేశం అయితే వ్యవసాయ ఉత్పత్తుల్లో ఉన్నతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తగ్గుతూ ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. వరి వేసుకోవద్దంటాడు, నష్టాలు వస్తాయి అంటాడు, వరి వల్ల దిగుబడి లేదంట, డైరీ వల్ల దిగుబడి ఉంది. ఈరోజు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా వ్యవసాయం చేస్తే రైతులు సుభిక్షంగా ఉంటారని చెప్తా ఉన్నాయి. ఈరోజు వ్యవసాయమే ఉదాహరణ వరే లేకపోతే కూలి రైతులు, కౌలు రైతులు వలసలకెళ్ళి కుటుంబాలను రోడ్లు పడేసుకునే పరిస్థితికి వచ్చేది. తిండి గింజలు లేనటువంటి పరిస్థితి రాబోతుంది చంద్రబాబు గారి యొక్క చేతగానితనం వల్ల. అందుకని తక్షణమే ఆంధ్రప్రదేశ్లో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటిని తీసుకోవాలా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవసాయం పండుగనే నిదానాన్ని ఎత్తుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి చదువు నేర్పరులను తీసుకొని వచ్చి ఈరోజు వ్యవసాయం ఎలా చేయాలా, ఏ పంట వేయాలా, ఏ వంగడ వేయాలా, ఏ విధంగా ఉపయోగపడుతుందా ప్రజలకని చెప్పి ఉత్పత్తులు పెంచి తద్వారా రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేయించుకోవచ్చు, దానివల్ల లాభాలున్నాయి, ఉపయోగాలు ఉన్నాయని చెప్పే విధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతుకు నష్టం వస్తే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతు పండిన పంటకు గిట్టుబాటు ధర, నాణ్యమైనటువంటి విత్తనాలు, సరసమైన ధరలకు ఎరువులు. ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యవసాయ విషయంలో సువర్ణాక్షరాలతో లిఖించాలని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి ఉరితాళ్లు కాబోతా ఉంది అని తెలియపరుస్తూ చివరికి వ్యవసాయం చేసే రైతు యూరియా అడిగితే తస్మాత్ జాగ్రత్త అని అభూత కల్పనలతో మీరు కానీ మీ మంత్రులు మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తుందని తెలియపరుస్తా ఉన్నారు.